రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఒంటిమిట్టలోనూ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సబ్ కలెక్టర్ ను వైసీపీ నేతలు చుట్టుముట్టారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ వచ్చారు. సబ్ కలెక్టర్ ను ఎమ్మెల్యే ఆకపాటి, మాజీ మంత్రి అంజద్ భాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రౌండప్ చేశారు. ఆ పక్కనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆయన అనుచరులు కూడా ఉన్నారు. విజువల్స్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఒంటిమిట్టలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తంగా తోపులాటలు, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు సబ్ కలెక్టర్ ను వైసీపీ నేతలు చుట్టుముట్టారు. విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా అక్కడి ఘర్షణ వాతావరణాన్ని మనం చూడవచ్చు. వాతావరణం చోటు చేసుకుంది. ఒంటిమిట్టలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మహిళలని చూడకుండా అక్కడ తోసివేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. మరోవైపు సబ్ కలెక్టర్ ను చుట్టుముట్టారు వైసీపీ నేతలు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒంటిమిట్టలో ఘర్షణ వాతావరణం అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలైతే చేస్తున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మహిళలు కూడా ఘర్షణలో పాలు పంచుకుంటున్నారు. ఒంటిమిట్టలో మొత్తంగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఇక ఒంటిమిట్ట వద్ద తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఒకవైపు రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. మరోవైపు సబ్ కలెక్టర్ ను కూడా వైసీపీ నేతలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? పోలీసులు ఏం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఒక రకంగా ఒంటిమిట్ట జడ్పీ స్థానానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక సరళిని కూడా, ఎన్నికల పోలింగ్ సరళిని కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా అధికారి సబ్ కలెక్టర్ కూడా పరిశీలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మండపంపల్లె వద్ద అలాగే సరౌండింగ్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా పరిశీలించే ఏర్పాట్లో ఉన్నారు. అంటే ఉన్న ఫలంగా ఒకసారిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు, అలాగే ఇక్కడ వైసీపీ ఏదైతే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే అంజద్ భాష, అలాగే ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథరెడ్డి వర్గీయులు కూడా ముఖ్యంగా మంత్రి అనుచరుల సంబంధించినటువంటి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి ప్రస్తుతం సమాచారం ఉంటుంది. ఎందుకంటే కవ్వింపు చర్యలు ఒక రకంగా పులివెందుల్లో ఈ వైసీపీ పట్టుకొలిపోయింది పూర్తిగా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని ఇక్కడ లిఫ్ట్ చేసి ఎర్రగుండలో తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇంకా వైసీపీ సభ్యుగా అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా ఒంటిమిట్టకు డైవర్షన్ పాలిటిక్స్ నడిపించారు అనేది చాలా కన్నా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు దాదాపు గంట క్రితం వరకు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఓటింగ్ శాతం కూడా దాదాపు 45-50% వచ్చేందుకు కూడా అక్కడ ఇప్పుడిప్పుడు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యేలో సంబంధించినటువంటి అనుచరులు మూకుమ్మడిగా దాడి చేయడం పట్ల అక్కడ మహిళా అధికారిని చూడకుండా కూడా ఆమె పట్ల కూడా రౌండప్ చేసి ఆమెను ప్రశ్నల వర్షం, అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పట్ల కూడా ఆమె ఒక కింద చాలా అసహనానికి గురి అయినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే పొంగనూరు ఘటనను, అలాగే అంగళ్ళు ఘటనను మరోమారు తలపించే విధంగా ప్రస్తుతం ఒంటిమిట్టలో వైసీపీ కూడా ఇక్కడ ప్రయోగాలు చేస్తుందనేది కూడా ప్రస్తుతం బహిర్గతం అవుతున్నాయి. అప్పుడు ఏ విధంగా పొంగనూరు గానీ, అల్లల్లో గానీ ఇటువంటి కేసులలో, అంగళ్ళ కేసులలో ఏ విధంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముందుండి టీడీపీ క్యాడర్ కి ఏ విధంగా సపోర్ట్ గా ఉన్నారో ప్రస్తుతం అదే సీన్ రిపీట్ ఇక్కడ అవుతుంది ఒంటిమిట్టలు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఎవరు లేరు. అక్కడ ఇన్ఛార్జ్ కూడా రాజంపేటకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ కూడా లేని సమయంలో ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోనే ప్రస్తుతం ఒంటిమిట్ట కూడా కొనసాగుతుంది. కేవలం సబ్ డివిజన్ మాత్రం కడప ఉన్నప్పటికీ కూడా రాజంపేట నియోజకవర్గంలోనే ఉంది. అక్కడ ఇన్ఛార్జీలు లేరు. అసెంబ్లీ
నియోజకవర్గం తారాస్థాయి చేరింది. టీడీపీ నాయకులు లేక గత 10 రోజుల నుంచి కూడా అక్కడ అభివృద్ధి విషయంలో కూడా చాలా డైలమాలు ఉంది. ఈ నేపథ్యంలోనే మరోమారు వైసీపీ దాడులను అరికట్టేందుకు కూడా మొత్తం వైసీపీ ఏజెంట్లు కూడా ఇటు టీడీపీ ఏజెంట్ల మీద మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నాయి. ఈ విషయం మంత్రి రామప్రసాద్ రెడ్డికి చేరవడంతో ఆయన హుటాహుటిన ఎక్కడైతే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారో నేరుగా అదే పోలింగ్ బూతులకు వెళ్ళేసి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం టీడీపీ ఏజెంట్ మీద కూడా వైసీపీ ఏజెంట్ దాడి చేశారు. ఆయన సమక్షంలో తిరిగి వైసీపీ ఏజెంట్ మీద కూడా ఆయన అనుచరులు దాడి చేసినటువంటి ఘటన కూడా ప్రస్తుతం చిన్న కొత్తపల్లిలో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఒంటిమిట హై డ్రామా నడుస్తుందని చెప్పవచ్చు. ఏదంటే ఉదయం నుంచి దాదాపు మంచి సరళి ఉన్నటువంటి పోలీస్ సరళి ఉన్నటువంటి ఈ క్రమంలో ఉన్న ఫలంగా ఎందుకు వైసీపీ హై డ్రామా తెరలేపింది అనేది కూడా ప్రస్తుతం ఓటర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.